నమస్తే ఏపీ 924x7 న్యూస్ కి స్వాగతం। నేను పద్మ। హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో శనివారం ఓబీసీ ఆత్మీయ సమ్మేళనం సభ ఘనంగా నిర్వహించారు। ఈ సభలో 9 అంశాలతో కూడిన విషయాలను చర్చించడం జరిగింది। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। అంతేకాకుండా ఆల్ ఇండియా నీట్ మెడికల్ అడ్మిషన్ లో 27% రిజర్వేషన్లు అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు। मंडल आयोग की रिपोर्ट जैसे कि तैसे रखी रह गई, किसी ने उसको लागू करने का प्रयास नहीं किया। संसद में बहस होती थी, विभिन्न राज्यों से आवाजें उठती थी, लेकिन कभी किसी ने उस पर भी ध्यान नहीं दिया। 1990 में जब देश के प्रधानमंत्री विश्वनाथ प्रताप सिंह हुए, संयुक्त मोर्चा की सरकार बनी, उस समय पर मंडल कमीशन की रिपोर्ट लागू हुई और वो रिपोर्ट जब लागू हुई थी, संसद में बहस हुई। नेता प्रतिपक्ष श्री राजीव गांधी जी थे, उन्होंने क्या कहा था सुनिए। संसद के कार्रवाई में आज भी वो सारी चीजें मौजूद हैं। उन्होंने कहा था मंडल कमीशन की रिपोर्ट अगर लागू हो गई, ये देश टूट जाएगा। क्या इस देश के ओबीसी समाज को उनको न्याय मिले, हक मिले, सामाजिक न्याय मिले, इसलिए देश टूट जाएगा? और मैं आज बहुत जिम्मेदारी के साथ ये बात कह रहा हूं। 1990 में जो देश में हिंसा हुई, मंडल कमीशन की रिपोर्ट लागू होने के बाद आज मैं इस बात को कहता हूं कि संसद में राजीव गांधी जी का वो बयान, देश टूट जाएगा, शायद वही वजह है कि देश में हिंसा हो गई थी। ये इतिहास कभी किसी को माफ नहीं करेगा। इतना बड़ा समाज अंग्रेजों के जमाने में जब 1931 में जनगणना हुई थी तो 52% देश में ओबीसी समाज था। आज तो 2021 है। अमृत महोत्सव के रूप में शुरू किया है। ऐसे समय में हम लोग सब लोग इतने भाग्यशाली हैं कि आजादी का 75 वर्ष देश बहुत खुशियों के साथ मना रहा है। 2 वर्ष से लगातार कोरोना महामारी 30 करोड़ लोगों का ये मुल्क है। इसमें हिंदू भी है, मुस्लिम भी है, सिख भी है, ईसाई भी है। सभी धर्मों के लोग, सभी वर्गों के लोग, गरीबी के लोग भी हैं, अमीरी के लोग भी हैं। इन सबको साथ लेके चलने की मेरी जवाबदारी है। और तब उन्होंने कहा था कि मैं चाहता हूं कि देश को आगे ले जाने के लिए इस देश का हर नागरिक हर रोज अपना एक कदम देश के खातिर अगर देगा तो ये देश हर रोज 135 करोड़ कदम आगे बढ़ेगा। जो देश 135 करोड़ रोज आगे बढ़े वो दुनिया का सिरमौर देश जरूर बनेगा, समस्या मुक्त भारत बनेगा, ऐसा उन्होंने आह्वान किया था। और तब उन्होंने कहा था सबका साथ सबका विकास। ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్ మరియు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై సింగరాయకొండలో కొండేపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। Venga,
కొట్లాడి సంపాదించుకున్న తెలంగాణను సంకెళ్ల నుంచి విడిపించుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేపట్టారు. సంఖ్యలు దంచుకోవాలి, భారత మాతకు జై కొట్టాలి. రారు తమ్ముడా కదిలింది కాషాయ బండి, లేరు తమ్ముడా ఇది ప్రేమలు గల్లా పేదల బండి. రారు తమ్ముడా కదిలింది కాషాయ బండి, లేరు తమ్ముడా ఇది ప్రేమలు గల్లా పేదల బండి. దండు 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 కట్టాలి, బండి సంజయ్ అన్న బాట పట్టాలి. బానిస సంఖ్యలు దంచుకోవాలి, భారత మాతకు జై కొట్టాలి. రారు తమ్ముడా కదిలింది కాషాయ బండి, లేరు తమ్ముడా ఇది ప్రేమలు గల్లా పేదల బండి. రారు తమ్ముడా కదిలింది కాషాయ బండి, లేరు తమ్ముడా ఇది ప్రేమలు గల్లా పేదల బండి. అమ్మో వాయు అరే వామో అయ్యో చెప్పుందయ్యో పుట్టాలే పని పారాయే, గుమ్మూలే పని పారాయే, నక్కల పారాయే, గుట్టేలు కూడా తోరాయే. నీతికి నిలువెత్తు రూపుని గర్సైన బండి, నిలువెల్లా హిందుత్వం నింపుకున్న బండి, నిలువెల్లా హిందుత్వం నింపుకున్న బండి. జాతి కొరగే జీవితం అంకితమిచ్చిన బండి, ప్రజల సేవే ప్రాణంగా పరుగు తీసే బండి, ప్రజల సేవే ప్రాణంగా పరుగు తీసే బండి. జనజాతర చైత్రయాత్ర సాగుతున్న బండి, కరిమినగరు చుట్టూ తిరిగి కాంతులీడ బండి. బీజేపీ కండువను గుండెల కత్తి బండి, కాషాయపు జెండాలెత్తి కదులుతుంది బండి. బండి 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 ఇది భారత మాతా బండి, బండి 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 ఇది భారత మాతా బండి. ధర్మంగల్లా బండి ఇది బండి సంజయ్ అన్న బండి, ధర్మంగల్లా బండి ఇది బండి సంజయ్ అన్న బండి. బండి దండు 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 కట్టాలి, బండి సంజయ్ అన్న జెండ పట్టాలి. బానిస సంఖ్యలు దంచుకోవాలి, భారత మాతకు జై కొట్టాలి. రారు తమ్ముడా కదిలింది కాషాయ బండి, లేరు తమ్ముడా ఇది ప్రేమలు గల్లా పేదల బండి. రారు తమ్ముడా కదిలింది కాషాయ బండి, లేరు తమ్ముడా ఇది ప్రేమ. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం గుర్తు తెలియని దుండగులు తల్లి కూతుళ్లను దారుణంగా పొడిచి చంపారు. నాగార్జున నగర్లో ఇంట్లో ఉన్న ఇద్దరిని అమానుషంగా కత్తితో పొడిచి చంపారు. మృతులు ప్రత్యూష, పద్మావతులుగా గుర్తించారు. పొలం వివాదంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ హత్యకి గల కారణాల కొరకు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. గిద్దలూరు నియోజకవర్గం బేస్తారపేట తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల బస్టాండ్ సెంటర్ నందు పిచ్చికొక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 20 మంది పైబడి తీవ్రంగా గాయపరిచింది. అదే క్రమంలో అటుగా వస్తున్న మహిళపై పిచ్చికుక్క దాడి చేసింది. ఆ మహిళ కింద పడిపోగా ఆమెపై పడి తీవ్రంగా గాయపరుస్తుండగా అది గమనించిన స్థానికులు దానిని అక్కడికక్కడే కొట్టి చంపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు తెలియజేస్తున్నారు. నిలబడుతుందా
ఉరుకుతా వచ్చింది సత్తెనపల్లి మండలం వెన్నదేవి వద్ద గల బసవమ్మ వాగు వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అక్కడ రహదారి కొట్టుకుపోయింది. అయినా చేసేదేమీ లేక వాహనదారులు తమ వాహనాలను వాగులో నుంచే నడిపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని, తగిన చర్యలు చేపట్టి ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుండి వాహనదారులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు వాసవి కళ్యాణ మండపంలో పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సర్పంచులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలకి సంబంధించిన పలు కీలక అంశాల గురించి వారితో చర్చించారు. అభివృద్ధి కావాలనుకుంటే నాకంటే ముందు మాట్లాడడంలో ఇంగ్లీష్ సంతూరు సర్పంచ్ కూడా అన్యాయాన్ని తీసుకోవాలి. కాబట్టి మన ముందు అన్యాయాన్ని కుటుంబంలో ఉండాలని మేము మీరు కష్టపడి మీకంటే ఎక్కువగా కష్టపడి గ్రామ స్థాయిలో జగన్మోహన్ గారు నవరత్నాలను కూడా రామచంద్రారెడ్డి గారు వారసుగా మేము ఉండాలనేసి, ఖచ్చితంగా గ్రామాభివృద్ధికి మేము పాల్గొనాలనేసి, గ్రామ అభివృద్ధి ముందు భాగస్వామ్యం ఉండాలనేసి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలని చెప్పి గతంలోనే మీకు పంచాయతీరాజ్ శాఖ ట్రైనింగ్ క్లాస్ కూడా ఇచ్చింది. మరి మీరు ఏమాత్రం అక్కడ నేర్చుకున్నారు పిల్లలని రామస్థాయి మనం వివిధంగా ఉంటే గ్రామంలో అందరూ కూడా ఈ దగ్గర సేవలు అందుకుంటే మనకు ఏ విధంగా రాబోయే రోజుల్లో ఉపయోగపడతారనేది మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ గ్రామాలలోనే నేను పనిచేస్తూ ఉండేవాడు. స్థానికంగా సంవత్సరంలో ఏదో ఉన్నవాడు ఇప్పటికీ గ్రామం కలిగి కూడా వస్తున్నాను. మరి ఈరోజు కనిపాలం మరి బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉన్నాం కాబట్టి ఆ రోజు నేను పూర్తి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పథకంలో నడుస్తామో ఒకసారి ఆలోచించి మనం చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు చెప్పారు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు రెండు తల్లివాళ్ళు పరిపాలన చేస్తామని మనకు తెలుసు. అందుకే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి తప్పకుండా గ్రామాలలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఉండకూడదు. ఇది కావాల్సిన ఆర్థిక సౌకర్యాలు చేస్తాం. అది చేయడం బాధ్యత మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి కానీ ఏదైనా సంస్థలు కానీ పార్టీ కానీ అక్కడే రామస్థాయిలో మోడేశ్వరి కట్టడానికి గవర్నమెంట్ కట్టడానికి మోడేశ్వర ఉద్యమం ప్రభుత్వం చేసిన పథకాలన్నీ కూడా సంపూర్ణంగా అమలు చేయడానికి మూల సమాధానాన్ని ఇస్తారు. కాబట్టి ఈ మధ్య చేస్తే అంతకంటే ఎక్కువ ప్రభుత్వానికి లాభం ఎక్కువ మనం చేస్తామని. అమెరికా
అమెరికా దేశంలో హరికేన్ బీభత్సం సృష్టిస్తుంది. గంటకి 155 మైళ్ల వేగంతో అల్లకల్లోలం చేస్తుంది. అనేక ఇళ్లు, ట్రాఫిక్ వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని చెప్పవచ్చు. ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని చూస్తున్నారు. 16 సంవత్సరాల క్రితం హరికేన్ వచ్చిందని CBS న్యూస్ తెలియజేస్తుంది. Those who stayed feared they would die. The communities of Grand Isle, Golden Meadow, and Matthews taking a direct and unforgiving hit from Ida. Dozens called for help to get out, but no one could make it in. Josh Welch rode out the hurricane on his barge in Grand Isle. It's like being in a blizzard. You couldn't really see around you at times. I wouldn't want to go through it again, that's for sure. Those who survived the impact are now struggling to escape the aftermath. Emergency teams can't make rescues and can barely make phone calls to get word out on local radio. Grand Isle got hammered probably harder than they've ever been hammered before. The road to rescue perhaps as dangerous as the choice to stay behind. Highways and back roads across Louisiana are a minefield of downed trees and power lines. I had to get them to come rescue me from my house to get out. And you're out here trying to open these roads. Right, that's how bad it is. This is where the only road to Grand Isle ends. It's still under several feet of water and just behind me, broken into pieces. It's in the community down this road here where neighbors were said to be on the rooftops waiting for help. 7 miles long, Grand Isle is and now was the only inhabited barrier island in Louisiana. 1,500 live here. These before and after satellite images perhaps our clearest view of what's been lost. హైదరాబాద్లో PJTSAU ఆధ్వర్యంలో అగ్రికల్చర్ హబ్ మరియు అగ్రికల్చర్ ఇన్నోవేషన్ హబ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సంబంధించి ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారు అని తెలియజేశారు. కేసీఆర్ వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేశారు. ఇది రైతుల ప్రభుత్వం అని ఆయన అన్నారు. Your seats once the program has begun. కానీ తెలంగాణలో మాత్రం పండించిన ప్రతి గింజని అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ఫార్మర్ కొన్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాటను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దాంతోపాటు గోడౌన్స్ స్టోరేజ్ తెలంగాణ వచ్చినాడు కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం మాత్రమే ఉండేది గోడౌన్ కెపాసిటీ. కానీ నబార్డ్ సహకారంతో 4 లక్షల నుంచి ఇప్పటికే దాదాపు 26 లక్షల టన్నులకి మన స్టోరేజ్ కెపాసిటీ 6 రెట్లు పెరిగింది. ఇవాళ పేపర్లో మీరు చూసింటారు అది కూడా సరిపోవడం లేదని చెప్పి మరి దాన్ని కూడా రెట్టింపు చేయాలనే నిర్ణయాన్ని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. బహుశా అది కూడా తొందరలోనే ప్రారంభం అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. మెకనైజేషన్లో ఎంకరేజ్మెంట్ కానీ, పాలీ హౌస్ కల్టివేషన్కి ఎంకరేజ్మెంట్ కానీ, మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ కానీ, భారతదేశంలో ఎక్కడా లేనంత పెద్ద ఎత్తున సబ్సిడీలు 90%, 100% సబ్సిడీలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇన్ని ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అయినా కొన్ని లక్ష్యాలు, కొన్ని నినాదాలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మనతో పాటు 2014లో వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చారు. వచ్చినాడు ఒక మాట అన్నారు, 2022వ సంవత్సరం కల్లా రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. వి విల్ డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్ అని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. అది నిజంగా ఆచరణలో సఫలమైందా? ఆ నినాదం నిజంగానే జరిగిందా? దానివల్ల రైతుకి ఏమైనా ఒరిగిందా అంటే నాకు తెలిసినంత వరకు కొంత పురోగతి ఉండవచ్చు, పూర్తిగా లేదని నేను అనను. కానీ నినాదం పూర్తిగా సఫలమైందనే మాట మాత్రం నేనైతే ఎక్కడా వినలేదు. ఎందుకంటే వ్యవసాయం అనేది కేవలం వ్యవసాయంగా మాత్రమే చూస్తే, అంతకే పరిమితం అయితే నాకు తెలిసినంత వరకు ఆ ఫార్మర్ ఇన్కమ్ డబుల్ అవ్వడం అనేది జరగదు. టుడే
ఫార్చునేట్లీ ఇన్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మీద ఉన్న ప్రేమ, వాటి పట్ల ఉన్న అవగాహన వల్ల తెలంగాణలో ప్రస్తుతం ఒక 4 రకాల విప్లవాలు మన కళ్ళ ముందే ఆవిష్కారం కాబోతా ఉన్నాయి, అవుతున్నాయి. ఫస్ట్ వన్ ఐల్ టాక్ అబౌట్ ఇస్ ద సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ దట్ స్వీపింగ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ తెలంగాణ. ఇందాక నేను చెప్పినట్టు అది రైస్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఇంకా ఇతర వ్యవసాయంలో ఇతర క్రాప్స్ కావచ్చు, విస్తారంగా తెలంగాణలో ఈరోజు దిగుబడి పెరుగుతూ ఉన్నది. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ఇస్ స్వీపింగ్ త్రూ ద ఎంటైర్ ల్యాండ్స్కేప్ ఆఫ్ తెలంగాణ. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ రామకోటయ్య నగర్లో కొత్తూరు 31వ డివిజన్లో సిపిఎం ఆధ్వర్యంలో వీధి దీపాలు మరియు సిమెంట్ రోడ్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా ఆస్తి పన్ను, కుళాయి పన్ను, డ్రైనేజ్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి నాగేశ్వరరావు, కె ప్రసాద్, ఎస్కే రహీం, సుధా, మున్వీర్, మల్లికార్జున్, రసూల్, సుబాని తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి రామకోటయ్య నగర్లో రోడ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి రామకోటయ్య నగర్లో రోడ్ల సమస్యలు వెంటనే వేయాలి గుంటలమయమైన రోడ్లను వెంటనే వేయాలి గుంటలమయమైన రోడ్లను వెంటనే వేయాలి రామకోటయ్య నగర్లో గుంటలమయమైన రోడ్లను వెంటనే పరిష్కరించాలి రామకోటయ్య నగర్లో స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి రామకోటయ్య నగర్లో రోడ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి రామకోటయ్య నగర్లో రోడ్ల సమస్యలు వెంటనే వేయాలి సరే కామ్రేడ్స్ ఇప్పుడు మనకి రామకోటయ్య నగర్ లో కార్పొరేటర్ గా గత ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 5 ఏళ్ల పాటు ఈ డివిజన్ లో ప్రాతినిధ్యం వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రతిపక్షం పోయిన తర్వాత అధికార పక్షంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళా కూడా ఈ స్థానంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, కానీ ఒక పని కూడా జరగల. ఆనాడు మనం పోయి వైఎస్ఆర్ కార్పొరేటర్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే పైన టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మాకు పనులు చేయడం లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చెప్పేది. అయితే ఈరోజు అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరం అయినా కూడా ఒక్క సమస్య కూడా రామకోటయ్యలో పరిస్థితి లేదు. ఈ రోజు రోడ్లు వేస్తామని చెప్పి 4-5 రోడ్లకి కంకర్ కొనే పరిస్థితి ఉంది, కానీ ఆ రోడ్లు వేయాల. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా బురదమయమైపోయింది. రామకోట కూడా దోమలమయమైపోయింది. కాలువలు లేవు, డ్రైనేజ్ సమస్య అయిపోయింది. ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా ఇంటి పన్ను పేరుతో పన్ను వేస్తాం, చక్కగా పన్ను వేస్తామని చెప్పేసి ప్రజల వద్ద వసూలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో రామకోటయ్య నగర్లో ఈరోజు సిపిఎం పార్టీ రామకోటయ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం శాఖ ఆధ్వర్యంలో పరిశీలించి రామకోట నగరంలో పరిశీలించి ఈరోజు ఇక్కడికి కార్యక్రమం చేయడం జరిగింది. మనల్ని ఉద్దేశించి మన నాగేశ్వరరావు గారు సిపిఎం రూరల్ కమిటీ సభ్యులు మాట్లాడుతున్నారు. ఈరోజు గత ప్రభుత్వము ఈ యొక్క రామకోటయ్య నగర్ పరిస్థితిని పట్టించుకునే పనిలో లేదు. అది టీడీపీ గవర్నమెంట్. మేము వస్తే చేస్తాము, మేము వస్తే రామకోటయ్య నగర్ను సువర్ణ రామకోట నగర్గా చేస్తామని చెప్పేసి ఇప్పుడున్న పాలకులు చెప్పి అందరినీ కూడా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని పాలకవర్గం ఎక్కిన తర్వాత రామకోటయ్య నగర్లో ఏం అభివృద్ధి జరిగిందంటే చూస్తున్నాం. ఇక గుంటలమయము, చెత్త, ఇక అన్ని మొత్తం కూడా రామకోటయ్య నగర్ను అధోగతి పాలు చేస్తుంది. ఎక్కడా కూడా మనుషులు లేకుండా తిరగని ప్రదేశంలోనే సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఉంది ఈ గవర్నమెంట్. ఈ రామకోటయ్య నగర్లో 3000 మంది తిరుగుతున్నారు. చిన్న పిల్లలు, చిన్న ఆడపిల్లలు, గర్భిణీ తల్లులు, వీళ్ళందరూ కూడా ఈ బురద కాలువల్లో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సరే ఈ గవర్నమెంటు ఈ గుంటలను, ఈ రోడ్లను, ఈ సైడ్ కాలువలను నిర్మించకపోతే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సభ మూలకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కామ్రేడ్స్. అదేవిధంగా మన సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ కొండా ప్రసాద్ గారు మాట్లాడారు. కామ్రేడ్స్, ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనేది మనకి చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంటు దాదాపు అన్ని సంక్షేమ పథకాలు వెనకాల ఒకటి వరుసగా నేను 75 చెప్పాను, 100 దాకా పూర్తి చేశానని చెప్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి. అయితే ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మన రామకోటయ్య నగర్లో గతంలో టీడీపీ హయాంలో వేసినటువంటి సిమెంట్ రోడ్డు తెస్తే అరాపరా ఏడన్న కాలువ తెస్తే ఏమి వేసినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో అవ్వకుండా టీడీపీ కార్పొరేట్గా ఉన్నటువంటి ఆమె
ఆయనకి అసలు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. నాయకుల పరిపాలన అంతా కూడా 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆమె మాత్రం కార్పొరేటర్గా మిగిలిపోయింది. ఆమె సంపూర్తిగా పనిచేసినటువంటి రోజులు కూడా కాదు. ఎందుకంటే ఒక ఎస్సీ మహిళ కాబట్టి ఆయనకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలా. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎస్సీ ఎస్టీ దళితులు అట్లాగే ముస్లిం మైనార్టీలకు సంబంధించి మా ప్రభుత్వం కట్టుబడి ఈరోజు పనిచేస్తూ ఉందని చెప్తా ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది నివసించేటువంటి వాళ్ళు ముస్లిం మైనార్టీలు అట్లాగే ఎస్సీలు అట్లాగే అన్ని సామాజిక వర్గాల వారు ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. ఈ విధంగా ఉంటే రాత్రిపూట ముసలోళ్ళు ముతకోళ్ళు ఈ రోడ్డు మీద నడిచే క్రమంలో జారి పడితే ఇవే ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి, క్షేమంగా ఉండండి.